ప్రియా. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, చలపతిరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, పునర్జన్మ సినిమా నుంచి నీకోసం మా కోసం. నీకోసం నా గానం, నా ప్రాణం నీకోసం. నీకోసం, నీకోసం నా గానం, నా ప్రాణం నీకోసం. విషాదమెందుకో నీ బాధల పంచుకొనగా నేనుంటిని కాదా, నేనుంటిని కాదా. నీకోసం, నీకోసం నా గానం, నా ప్రాణం నీకోసం. నీ వేదనలోనే నా వేదన లేదా, నీ వేదనలోనే నా వేదన లేదా, నీ సన్నిధిలోనే నా పెన్నిధి లేదా, నీ చిరునవ్వులలోనే జీవింతును కాదా, జీవింతును కాదా. నీకోసం, నీకోసం నా గానం, నా ప్రాణం నీకోసం. నింగిని దురపోయే నేలని దురపోయే, నింగిని దురపోయే నేలని దురపోయే, గాలిని దురపోయే లోకాలని దురపోయే, నా హృదయమే నీ పానుపుగా నిదురించగలేవా, నిదురించగరావా. నీకోసం, నీకోసం నా గానం, నా ప్రాణం నీకోసం. నా గానం, నా ప్రాణం నీకోసం, నీకోసం. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు, చాలా ఇన్వాల్వ్ అయ్యి పాట పాడావు. దట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చాలా ఎక్స్ప్రెసివ్గా పాడావమ్మా. నువ్వు పాడుతుంటే చూడటానికి కూడా బాగుంది, ప్లెజెంట్గా ఉంది, బాగా ఎంజాయ్ చేసావు.
అండ్ పాట కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నావు. చాలా సూతింగ్ మెలోడీ, హాయిగా ఉంది. చలపతిరావు గారి దగ్గర ఎం వెంకటరాజు గారు పనిచేస్తున్న నాళ్ళు ఇలాంటి పాటలు వచ్చాయి చాలా. ఆయన చాలా గొప్ప సంగీత దర్శకులు, తెలుగులో కన్నడంలో చాలా పాటలు చేశారు. ఇట్ రబ్స్ ఆన్ టు ది చీఫ్ వెన్ అన్ అసిస్టెంట్ హ్యాస్ గాట్ ఏ టేస్ట్ లైక్ దట్. కాసేపు నేను ఏదో కాంపిటీషన్లో వింటున్నానన్న సంగతి మర్చిపోయాను. ఐ వాజ్ జస్ట్ క్లోజింగ్ మై ఐస్ అండ్ సీయింగ్ కృష్ణకుమారి సింగింగ్ ది లలబాయ్ టు నాగేశ్వరరావు గారు. అండ్ all my younger adolescent romantic things have come before me. Adolescent romantic things, they were not serious, but still కళ్ళలో అలా నీళ్ళు చిప్పిలే అనమాట. ఆ కాలేజ్ డేస్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంత హాయిగా ఉందో పాట, అంత హాయిగా పాడావమ్మా నువ్వు. నీ కంపోజిషన్ అంత హాయిగా ఉంది. నీ వెన్నెల మోములో ఈ విషాదం ఎందుకు, ఒకసారి పాడవా అది? నీ వెన్నెల మోములో ఈ విషాదమెందుకో, ఈ విషాదం. When you go up, it stays there only for a small while, but it should be in pitch. నేను నోట్ చెప్తాను, తావదావా ఈ విషాదమెందుకో. Should be very grippy. Try. Slightly give a little more push. That's right. అది అంత టైం లేదు నీకు, బట్ ఉన్న టైంలో అక్కడికి వెళ్ళిపోవాలి, వేరే దారిలో. ఈ విషాదమెందుకో అది ఒకటి. నీ చిరునవ్వుల, అది ఎలాగది? నీ చిరునవ్వులలోనే దే ఆర్ ఆల్ సో బ్యూటిఫుల్. నీ చిరు, ఇంకోసారి పాడమా ప్లీజ్, ప్లీజ్ సింగ్. నీ చిరునవ్వులలోనే, నీ చిరునవ్వులలోనే. దట్ మా అమ్మ. నీ చిరునవ్వులలోనే తర్వాత జీవింతును కాదా. ఈ చిన్నవి చెప్తే నువ్వు తర్వాత ఇంకా బాగా దాన్ని గుర్తుపెట్టుకొని పాడతావని, అంతే. అండ్ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఇస్ అ సెల్ఫిష్ మోటివ్. ఐఎమ్ సింగింగ్ అలాంగ్ విత్ యూ. నాకు ఇష్టమైనటువంటి సంగతులన్నీ నీతో కలిసి నేను మళ్ళీ పాడుతున్నాను అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్.